అధ్యక్ష, మూసీ రివర్ అనేటువంటిది ఒక హైదరాబాద్ రంగారెడ్డి ప్రజలతో పాటుగా నల్లగొండ జిల్లా వరకు ఉంది అధ్యక్ష. మనం చూస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి మూసీ రివర్ మీద చాలా ప్రణాళికలు చేసినాము అనేటువంటి మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది అధ్యక్ష. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా మూసీ మీద డబ్బులు కొన్ని ఖర్చు పెట్టినారు తప్ప అవి నీళ్లలో వేసినటువంటి మూటలే అధ్యక్ష. 10 సంవత్సరాలు 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పులు చేసినారు. అప్పులు చేసినప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష, ఏ ఒక్క రోజైనా ఈ మూసీ రివర్ మీద, మూసీ ప్రక్షాళన మీద ఆలోచన చేసి అందరినీ పిలిచి ఎందుకు గతంలో డిస్కషన్ చేయలేదు? ఇప్పుడు చేస్తా ఉంటే మరి మేము కూడా అధ్యక్ష మూసీ రివర్ అసలు సౌత్ కొరియాకి వెళ్ళినాం అధ్యక్ష. సౌత్ కొరియా వెళ్ళినప్పుడు అది కూడా ఆ పట్టణం మధ్యలో నుంచి ఆ నది ప్రవహిస్తూ ఉంటే ఈరోజు అది తాగే నీళ్ళలాగా తయారు చేసినటువంటి ఘనత ఈరోజు అక్కడ ఉంది అధ్యక్ష. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, మనం అనుకున్నాం తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుందని, కానీ మురికి తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు కూడా మురికి ఎత్తేటువంటి పరిస్థితిలో లేము. ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో మీరు ఒకసారి ఆలోచిస్తే మూసీ మీద ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా చేయలేకపోయినారు? అందుకే నేను మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు గతంలో మాకు కూడా చెప్పినారు, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లా వరకు ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాల నిమిత్తం ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు, మూసీ నదిని పునర్వ్యవస్థిస్తామని చెప్పారు అధ్యక్ష. అలాంటి పరిస్థితిలో ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను మంత్రి గారు ఇప్పుడు చెప్పినారు మనకు ఆ సమయం గురించి. వెంటనే మీరు ఇప్పుడైనా పర్వాలేదు, మూసీలో ఉండేటువంటి ప్రజానికానికి కొంతమంది అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ ఇండ్లు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళకు కూడా న్యాయం చేసి వాళ్ళకి ఎక్కడైనా వేరే చోట్ల వాళ్ళకి ఇండ్లు కట్టించైనా పర్వాలేదు, పూర్తిగా ఇది హైదరాబాద్ నగరానికి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించింది తో పాటు నల్లగొండ జిల్లా ప్రజల వరకు కూడా ఇది సంబంధించినటువంటి విషయం. మనము హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి మూసీని మనము త్వరలోగా చేయలేకపోతే ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి మీరు వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉందని మంత్రి గారికి మీ ద్వారా తెలియపరుస్తున్నా. ఎందుకంటే మంత్రి గారు ఇప్పుడు చెప్పినారు మన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నాం, డిపిఆర్ అవుతుంది, అది చేస్తామని. ఇది ఎప్పటిలోగా చేస్తారు? చేస్తే కనీసం మూసీ నది మనకు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క జీవితాలకు ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి ఈ అంశాన్ని వెంటనే అతి త్వరలో జరిగే విధంగా మంత్రి గారు చర్యలు తీసుకోవాలి. దీంట్లో ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు, మరి ముఖ్యమంత్రి గారే ఈ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో ఇది పూర్తి అయ్యేటట్టుగా చేయాలని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. Honorable Speaker, sir. Sir, I thank you very much for giving me the opportunity, sir.